శ్రీకాళహస్తి మండల సర్వేయర్ పురుషోత్తం రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వ్యవసాయ పొలాన్ని కన్వర్షన్ చేయడానికి 25,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు పురుషోత్తం రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తి ఐటీఐ మాజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ పానుగలలోని తన 70 సెంట్ల వ్యవసాయ భూమిని అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేయడానికి రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. అతని దరఖాస్తు 2 సార్లు తిరస్కరించడంతో రెవెన్యూ అధికారులను కలవగా సర్వే చేయాలని చెప్పారని సర్వేయర్ 30,000 రూపాయలు డిమాండ్ చేయడంతో చివరికి 25,000 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు, దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు చంద్రశేఖర్ తెలిపారు. ఏఎస్పీ విమలాకుమారి మాట్లాడుతూ, చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు మేరకు తాము సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. వాళ్ళు మా పేరు లేకనే మా సంతకం పెట్టుకోకనే ఏమీ లేకనే వాళ్ళ పేరు మానిపోయాక సలపాలు ఉండాలి సర్వే మేళ సలపాలు మొత్తం అన్నిస్తాం అదే అగ్రికల్చర్ ల్యాండ్ కింద మేము ఇప్పుడు 2000లో పర్చేజ్ చేసాము. దాన్ని ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకోవాలని మేము ఇక్కడ సబ్మిట్ చేసాం. 1,60,000-70,000 ఎంత కట్టే వాళ్ళు చేస్తాం అట్టా ఇట్టా అంటే హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తాం. మామూలుగా 21 days కదా అయిపోతుందని మేము కాపీ ఇచ్చేసి వెళ్ళిపోయాం. రిజెక్ట్ అయింది. మళ్ళీ సబ్మిట్ చేయమన్నారు. మళ్ళీ నేను సబ్మిట్ చేశాను. మళ్ళీ వచ్చి కలిశాను. అయిపోతుంది పోండి అన్నారు. మళ్ళా కాలేదు. మళ్ళా నేను ముక్కుని రెండోసారి చేసేటప్పుడు సాయిబాబా నాకు సహాయం చేయండి, నేను సిద్ధికి పోయి ముక్కుని వచ్చాను. ఆ విషయం కూడా వీళ్ళు చెప్పాను. సాయిబాబా చేస్తాడని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినారు. సరే మళ్ళీ మూడోసారి సబ్మిట్ చేశాను. చేస్తే అదే వాళ్ళు కలవండి వీళ్ళు కలవాలంటే సర్వేయర్ కలవాలమన్నారు. సర్వేయర్ గారు 30,000 డిమాండ్ చేశారు. 30,000 నేను ఇచ్చుకోవాలన్నా 15,000 ఇస్తానని నేను లేదు 25,000 ఇచ్చేయండి అన్నారు. సరేలే నేను నా వల్ల కష్టం చేస్తాను, నేను ఇంకో 2 పూటలు ఏదైనా ఒక పూట మిగలు పెట్టుకోవాలా, నీకు ఇచ్చే 25,000 కని నాకు ఇచ్చేది ఇష్టం లేకుండా నా ఆత్మసాక్షి ఒప్పుకోలేకుండా నేను ఏసీబీ వాళ్ళతో కలిసి చేశాను. దీంట్లో నాకు ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో ప్రోటోకాల్ ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ అండ్ ప్రోటోకాల్ డ్యూటీ చేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు నాకు 71 years ఏజ్. నా తప్పు ఏదైనా ఉంటే క్షమించండి. ఫిబ్రవరిలో 20వ తారీఖు అప్లై చేశాను సార్. కలిశాను సార్. సర్వేయర్ పేరు పురుషోత్తం గారు. మనకు గారని ఆయనకి 75 సెంట్ల స్థలం ఉందండి. ఆ సెంట్ల స్థలాన్ని అది వ్యవసాయ భూమి, దాన్ని కన్వర్షన్ కోసం అని చెప్పి అప్లికేషన్ పెట్టారు. మన కాళహస్తి ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్ పెట్టారు. 2 సార్లు అప్లికేషన్ పెడితే 2 సార్లు రిజెక్ట్ అయింది. ఇంకా దాంతో ఆయన డౌట్ వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే సర్వే చేయాలి అని చెప్పారంట. డీటీ గారిని కలిశారు. తర్వాత సర్వేయర్ని సర్వేని కలవమన్నారు. కలిశారు. కలిస్తే ఆయనేమో 30,000 అమౌంట్ ఇస్తే నేను చేస్తానని అన్నారు. ఆయన రిక్వెస్ట్ చేశారు. 25,000కి యాక్సెప్ట్ చేశారు. ఆయనకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక, అంటే లంచం అడుగుతున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక, ఆయన ఒక ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము వచ్చాము. డబ్బులు ఆయన ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఫర్దర్ కోర్స్ అంతా కోర్టులో పెట్టుకున్నాము. 25,000 అండి. ఏం లేదండి.
జస్ట్ దాన్ని సర్వే చేయాలని చెప్పారు. దానికోసం అని చెప్పి డబ్బులు అడిగారు. పానగల్లి దగ్గర. ఓకేనండి, పానగల్లి దగ్గర అండి. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే చెప్పండి, ఏం పర్వాలేదు. ఆయన మీదనే కాదు, ఇంకెవరి మీద ఏమైనా ఉంటే చెప్పండి, ఎంక్వైరీ చేస్తాం. ఇంకా ఎవరైనా కంప్లైంట్స్ వస్తే మాట్లాడతాం, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అది గా రాలేదండి.